కొన్ని ప్రభుత్వ శాఖల్లో పనితీరు మెరుగ్గా లేకపోవడంతో ప్రజల నుంచి పెద్ద ఎత్తున అర్జీలు వస్తున్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులు, హెచ్ఓడీలతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ ద్వారా అర్జీలను వేగంగా పరిష్కరించి ప్రజలకు సాంత్వన కలిగించాలన్నారు. గత పాలకుల వల్ల రెవెన్యూ శాఖలో పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయని గుర్తు చేశారు. డేటా డ్రివెన్ గవర్నెన్స్ ఆధారంగా పాలనను మరింత సులభతరం చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించి సంతృప్తి స్థాయిని సాధించాల్సి ఉందని సీఎం తెలిపారు. మెరుగ్గా పనిచేస్తే లక్ష్యంగా నిర్దేశించుకున్న 15% వృద్ధి రేటు అసాధ్యం కాదని వెల్లడించారు. ఎకనామిక్ రిపోర్ట్, ఈ మంత్లీ ఎకనామిక్ రిపోర్ట్ లో బ్రాడ్ కంటూర్స్ ఆఫ్ ఆల్ డిపార్ట్మెంట్స్ విచ్ ఆర్ ఆల్ కాంట్రిబ్యూటింగ్ జీఎస్టీపీకి కాంట్రిబ్యూట్ చేసేటికి ఇందులో వచ్చే అవకాశం ఉంటుంది. ఈరోజు మనం అన్ని డిపార్ట్మెంట్లు కేపీఐస్ ఎస్టాబ్లిష్ చేశాం, ఎస్ఓపి డిసైడ్ చేశాం. ఏ కేపీఐ ఎప్పుడు అప్డేట్ చేయాలి అనే విషయం కూడా మీకు క్లారిటీ ఇచ్చాం. మండల్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో, ఏడాది డిపార్ట్మెంట్, దెన్ సెక్రటరియట్, దెన్ గవర్నమెంట్లో ఏ విధంగా చేయాలన్నీ కూడా ఇచ్చాం. దానికి సపోర్టింగ్ గా ఈరోజు మీరు చూస్తే మంత్లీ ఒకసారి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ మీటింగ్, అంటే మొత్తం కలిసి మనం సమిష్టిగా ఆలోచించుకుంటే ఎక్కడన్నా కానీ ఈరోజు మీటింగ్లో మీకు ఒక ఐడియా వస్తుంది. మీరు ఇచ్చే ఐడియాస్ కూడా తీసుకుంటాను. మళ్లీ దీన్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలని ఇంప్రూవ్ చేస్తాం. నాకు రెవెన్యూ ఉంది. నేను సీఎం అయిన కొత్తల్లో నేను అజ్యూమ్ చార్జ్ తీసుకున్న తర్వాత ఎక్కడికి పోయినా కట్టలుగా రెవెన్యూ సమస్యలు వచ్చేటివి. ఒక ఆందోళన, భయం, ఏదో నా ఆస్తి కొట్టేశారు, నాకు ఆ ప్రాపర్టీ ఇప్పించండి, లేకుంటే రికార్డులు మార్చేశారు, నా రికార్డు తొందరగా మార్చి మళ్ళా నాకు స్వాధీనం చేయమని అడిగే పరిస్థితికి వచ్చారు. మేము కూడా ఇది ఒక సున్నితమైన సమస్య అనలైజ్ చేశాం. ఫైనల్ గా ఒక ప్రోగ్రామ్ ఇచ్చాం. అదే మీరు ఒకసారి చూస్తే బ్లాక్ చైన్ టెక్నాలజీస్ ఇది పెట్టడం, బ్యాక్ ఎండ్ క్యూఆర్ కోడ్ ఇవ్వడం, ఇంకొక పక్కన అన్ని కూడా సర్వే చేసి ఆ ల్యాండ్ ఓనర్ యొక్క సమ్మతితో రికార్డ్ ఎస్టాబ్లిష్ చేసి ఇచ్చే పరిస్థితికి వచ్చాం. సెక్యూరిటీ ప్రెస్ పంపించి ప్రింటింగ్ కూడా చేసి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చాం. ఇప్పటికి 27 లక్షలు ఇచ్చాం. ఇంకా ఇవ్వాల్సింది 72 లక్షలు ఉన్నాయి. సెట్టిపల్లి 60-70 సంవత్సరాలు ఏదైతే ప్రాపర్టీ లాక్ అయిందో దాన్ని అన్లాక్ చేస్తే ప్రభుత్వానికి కూడా 90 ఎకరాలు భూమి వచ్చే పరిస్థితి వచ్చింది. వట్టి చెరుకూరు ఇండ్లు ఎప్పుడో కట్టుకున్నారు, పట్టాలు ఇవ్వకపోతే చేశాం. కంగుంది నా కాన్స్టిట్యున్సీలో కూడా నేను 4వ ముఖ్యమంత్రి, 8వ ఎమ్మెల్యే, అది కూడా సాల్వ్ చేయలేకపోతే ఇప్పుడు అన్ని సాల్వ్ చేసే పరిస్థితికి వచ్చాం. గుట్టుపల్లి ఇది కూడా మొన్నే ఇచ్చాం. 22A కింద కాకుండా ఇక్కడ వర్క్ బోర్డులో పెట్టేసే పరిస్థితికి వచ్చారు. ఇలాంటివి చాలా కేసెస్ అన్ని కూడా సార్ట్అవుట్ చేసే పరిస్థితికి వచ్చాం. ఇవి అన్ని కూడా ఇంకొక పక్కన ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీ డిపార్ట్మెంట్ లో ఉండే పీజీఆర్ఎస్ అది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఇవన్నీ అనలైజ్ చేసి పరిష్కారం చేయాలంటే ఎలాంటి మార్పులు చేర్పులు చేయాలి, బిజినెస్ రూల్స్ లో చేయాలన్నా, కేబినెట్కి ఏమైనా అప్రూవల్ కావాలన్నా, లేదంటే చట్టాన్ని ఏమైనా మార్చాలన్నా, అల్టిమేట్ గా దెర్ ఆర్ 2 ways. One is financial, one is non-financial. ఫైనాన్షియల్ లో ఇండివిజువల్ అండ్ కమ్యూనిటీ గ్రీవెన్స్ ఉంటాయి. నాన్ ఫైనాన్షియల్ లో చాలా ఆస్పిరేషన్స్ గానీ, డిజైర్స్ గానీ, ప్రాపర్టీ గానీ, లా అండ్ ఆర్డర్ గానీ, ఇలాంటి అనేక సమస్యలు ఉంటాయి. కొంతమంది ప్రొఫెషనల్ లిటిగెంట్స్ కూడా ఉంటారు, లేకపోతే కోర్టు కేసెస్ కూడా ఉంటాయి. ఇవన్నీ కేటగరైజ్ చేసి దానికి పరిష్కార మార్గం చూపించే విధంగా ఈ గ్రీవెన్స్ అన్ని కూడా మనం అడ్రస్ చేయాలి.